ददाति नगरस्योऽन्यमग्निं प्रयति स्वस्ति प्रजाभ्य परिपालयन्तां याजेन मार्गेण महिमहीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वृषभजन्य पृथिवी सज्जलादिनी तेजोऽयं शोभरितो भूतराः सन्ति निर्भयाः स्वामिनः स्वस्तिमन्त्रात् सत्याः सकबलाः सुखी भवन्तु महान्तो न गृह्णन्तु अष्टदेव देवस्य महादेवस्य गिराण्डकोटि ब्रह्माण्ड नायकस्य पराशक्ति विशिष्ट बालनेत्राक्तिर्गणित षट्कुलिङ्गमणिकान्तिवदन सरवण कृत्तिकाति षट्परिता प्रोषित षट्कुमार विभिन्न रूपस्य निज जनजावलोकनोत्सुक गौर्यालिङ्गित षण्मुखावतार वैभवस्य गौरीपतिना गणपतेर्क्रियमान दिव्यच्युतबल प्रवृत्ति मणिकृत कौपीर विशेषेण दण्डपाणि नामालङ्कृत ज्ञानबल गिरिविलासस्य प्रणवाक्तज्ञान चतुरानन शिक्षण स्वीकृत सृष्टिकृत्य कुमरेश नाम देयस्य प्रणवाक्त बोधीयानन्दित परमेश्वर सहित स्वामिनाथ नाम देयस्य सहस्राण्डेश्वर सूरपद्म तारक सिंहोक भानुगोपाद्यनेक विदन पुनश्च महावल्ली देवेश शिवसुब्रह्मण्येश्वर स्वामिनः अनुष्ठीयमान औपचारिक उद्वाह कर्मणि मध्ये मंत्रैस्तंत्रैः क्रियाभिः न्यूनातिरिक्तम् अच्छिद्रम् असिद्रम् साङ्गम् परिपूर्णम् भगवत्प्रीतिकरम् च भूषितमान प्रभृतीनां सर्वेषां सर्वज्ञं नित्यतृप्तम् अनादिबोधं स्वतन्त्रम् अलुप्तशक्तिकम् अनन्तशक्तम् सकल जगदुभयकारणम् समस्तोपनिषत्तन्त्र समन्वयिक प्रतिपाद्यम् स्वप्रकाशन अखिल प्रपञ्चित विशिष्टाद्वितीय स्वभावम् सच्चिदानन्द स्वरूपम् शिवतत्त्वम् परब्रह्म साधकानां संसार बेडजम् मनस्समाधान योग्यम् दिव्यरूपम् वारं वारं स्मारं स्मारं स्वस्वाभीष्टवा प्रिय भोजासुरति भवन्तो ఎవరు దయచేసి ముందుకు రావచ్చు, దయచేసి కూర్చోండి. ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి, కూర్చోండి. స్వామి అందరూ కూర్చోండి, దయచేసి కూర్చోండి. చక్రం
దయచేసి కూర్చోండి. మీకు అక్షంతలు అందరికీ కూడా చేసి కావాలంటే దయచేసి కూర్చోవాలి. స్వామి అక్కడికి వస్తారు, దయచేసి కూర్చోండి. ఎవరు కావద్దు, కూర్చోండి, దయచేసి కూర్చోండి. వాళ్ళ స్థానంలో కూర్చోవాల్సిందే ప్రార్థించండి, దయచేసి కూర్చోండి. ఈ కళ్యాణం 1000 ఇస్తే కానీ ఒక సాధారణ దినోత్సవాలుగా 3 రోజులు పురస్కరించుకొని ఇంతమంది వాళ్ళకు ఉన్నటువంటి సంక్షోభం ఏదైతే ఉన్నాయో పరిపూర్ణంగా కుజ దోషాలు మొదలుకొని అన్ని దోషాలని కూడా గురువు గారు ఇవాళ ప్రత్యేకించి మీ అందరినీ కూడా ఆ యొక్క దోషాల నుంచి అంటే ఇక్కడికి మన కర్మ పోయింది కాబట్టి కొత్త కర్మని మనం నెత్తిన వేసుకోకుండా వారు ఇచ్చేటటువంటి ప్రతి అనుగ్రహాన్ని స్వీకరించి వారు ఎలా చెప్తే అలా నడుచుకుంటూ వారు ఇచ్చేటటువంటి మార్గంలో మనం నడుచుకున్నటువంటి భగవత్ సన్నిధికి చేరుకోవాల్సినట్టుగా ఒక్కసారిగా అందరూ కూడా అదే మార్గంలో ప్రయాణం చేసేటట్టుగా వారి అనుగ్రహాన్ని చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. కాబట్టి ఎవరు కూడా దయచేసి అరవద్దు, ఎవరు కూడా దయచేసి దయాస్ ఎక్కద్దు. వారి సంపూర్ణ ఆదేశాలు మీరు వారి కనిచూపు మీద పడింది కాబట్టి అక్కడికి అయిపోయింది. కాబట్టి ఇంకేం దాని గురించి అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ రాలేదని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అక్షంతలు మీ దగ్గరికి వస్తాయి, స్వామి మీ దగ్గరికి తీసుకొస్తారు. దయచేసి పైకి వచ్చి ఎవరు కూడా తోసుకోవద్దు. వేదమైన నాదమైన మంత్రమైన పరమేశ్వర పాత్ర చేసిన హిందుస్థాన్లో పెడితే సక్రమంగా విజయం చూస్తే ఆసుపత్రి పడతాయి. సక్సెస్లో సవ్యాపసయ మా కష్టాయన మూలమాకి అంటే అందరికీ వేస్తుంది, అందరికీ ఆశిస్తుంది. రిసీవ్ చేసుకోవడం మీ మనసులో ఉండే బుద్ధిని బట్టి ఉంటుంది. కానీ సవ్యంగా ఉన్న వాళ్ళు అప్సవ్యంగా ఉండడం ఒకటే మాట. అందుకే లలితా శాస్త్రం అంటే కేవలం అమ్మవారే ఆమె దాని చేస్తున్నాం. ఏమైనా అసకలేమైనా సకలేమైనా అవన్నీ అందుబాటులో కాలం చక్ర పరిశ్రమ మనం మాట్లాడే ప్రతిదీ కూడా ఒక బీజాక్షరం. ప్రతిదీ ఏ కళ్యాణం వల్ల చేసిన షణ్ముఖుడు పూర్ణమిష కళ్యాణం పూర్తి మంత్ర కళ్యాణం. మంత్రాలు ఎత్తాయి, ఆయన ఆజ్ఞ లేదే మంత్రాలు ఎవరికి ఫలించారు. అందుకే ఆయన పరమశివుడు కూడా మంత్రం ఉపరిస్తాడు. ఎంత మహోన్నతంగా ఇష్టపడతాయి. మీరు చూసేటువంటి పురుషుడు ఆయనే. ఈ అకాల మృత్యుకు వచ్చే మృత్యుదేవతని నివారించగల శక్తి ఉంది, ప్రయోగించే శక్తి ఉంది. ఆ చేతిలో ఉండే దాంట్లో అంత పవిత్రం. ఆయన దేవసేనాపతి, దేవతలకి అందరికీ కూడా సేనాపతి. ఆయన ఆజ్ఞేస్తే కానీ దేవతలు ఉన్నారా చరిత్ర నుంచి మహనీయులు సశాస్త్రీయంగా మీరు చూడటానికి అనుకూలంగా ఇక్కడ తీసుకొచ్చారు. మీరు మన చుట్టుపక్కల ప్రకారంలో సుబ్రహ్మణ్య సస్యం వెళ్తారు. ఆ కళ్యాణం మీరు చూశారు. ఆ కళ్యాణానికి కళ్యాణం అటువంటిది అక్కర్లేదు. బాగా నేను భక్తులు కలిపి ఉన్నాను కదా, వాళ్ళు వచ్చి గురువుజీ ఏం చెప్తండి చేద్దాం. ఇది ఎవరి కోసం నేనేం తీసుకెళ్ళలేదు, మీ చేత విన్నాను కదా, నేను అలా చూస్తూ కూర్చున్నాను, చూసుకుంటాను అని దృశ్యమాత్రంలోనే రామగయ్య భద్రయ్య చూసి అంది కదా, రామగయ్య ఉంది అక్కడ. తాతాయుధం చూడలే అక్కడ.